Hello everyone, I'm Soumya. ఇప్పుడు సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ గ్రేవీ ఎట్లా చేసేదో రండా చూసుకుంటాం స్టెప్ బై స్టెప్గా. ఫస్ట్ మసాలా రెడీ చేసుకుంటాము. కొరియండర్, 3 చిల్లీ, 4 టొమాటోస్ అండ్ 1 ఆనియన్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలా. ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ యాడ్ చేసుకోవాలా. ఆయిల్లో సాల్ట్, టర్మరిక్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి కట్ చేసుకుని ఉన్న పన్నీర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలా. పన్నీర్ ఏమైనా ఫ్రీజర్లో పెట్టి హార్డ్గా ఉన్నప్పుడు హాట్ వాటర్లో డిప్స్ వేసి బాగా సోక్ చేసుకోవచ్చు పన్నీర్ని. అప్పుడు మనకి సాఫ్ట్గా ఉంటాయి. పన్నీర్ ఫ్రై అయిన ఆయిల్లోనే 1 చాప్డ్ ఆనియన్ వేసుకొని బాగా సాట్ చేసుకోవాలా. మనము 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా సాట్ చేసుకోవాలా. అండ్ నెక్స్ట్ బ్లెండ్ చేసుకుని ఉండే మసాలాని దీంట్లో యాడ్ చేసి బాగా సాట్ చేసుకోవాలా. రిక్వైర్డ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ప్లేట్ని క్లోజ్ చేసి పెట్టుకోవాలా. మనము ఈ మారిగా యాడ్ చేసిన ఆయిల్ బయటకు రావాలా. అది మనం బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ మేము చేసండి ఈ పన్నీర్ గ్రేవీ ధారాళంగా 3 మంచి తినచ్చు. ఇన్ కేస్ మీకు ఏమైనా మోర్ క్వాంటిటీ కావాలంటే ఇంకా కొంచెం అంతా జాస్తి యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ ఆఫ్ కొరియండర్ పౌడర్, చిల్లీ పౌడర్ అండ్ 1/2 స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా. మనము ఇప్పుడు రిక్వైర్డ్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని లిడ్ని క్లోజ్ చేసుకోవాలా. ప్లేట్ ఓపెన్ చేసినాక ఇట్లా కంప్లీట్గా బాయిల్ అయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ కసూరి మేతిని యాడ్ చేసుకోవాలా ఫ్లేవర్కి. మనం అప్పుడే ఫ్రై చేసి పెట్టుకొని ఉన్న పన్నీర్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలా. పన్నీర్ యాడ్ చేసి బాగా స్టిర్ చేసుకోండా. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలా. జస్ట్ 1 స్పూన్ పన్నీర్ గ్రేవీ టేస్ట్గా ఉండాలనేసి షుగర్ యాడ్ చేసింది. ఇది ఇప్పుడు పన్నీర్ గ్రేవీ కంప్లీట్గా సూపర్గా వచ్చింది. సో మీరు ఇదేమన్నా స్టెప్ బై స్టెప్గా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా టేస్టీగా వస్తాయి ఈ పన్నీర్ గ్రేవీ మీకు. సో ఫైనల్గా మేము కొరియండర్ వేసుకొని దింపుకోవాలా. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ more videos. And thank you for watching this video.